డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరికి వారు చేస్తున్నటువంటి వృత్తి సజావుగా జరుగుతూ ఒక స్థాయిలో మంచి డెవలప్మెంట్ ఉండి కూడాను తిరిగి జీరో స్థాయికి వచ్చేస్తున్నారు అంటే పరమపద సోపానం అని మనం వినుంటాం. ఇది ఒక ఆట. దాయాలు వేసి చక్కగా నిచ్చెలను ఎక్కి చివరికి వెళ్ళి పాము నోట్లో పడి తిరిగి పాముకి తోక భాగంలో వచ్చి కూర్చుంటారంటారు కూడా. అలాంటి వాళ్ళు ఈ రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారుగా ఉంటారు. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో పుట్టినటువంటి వారు. రాశి, లగ్నము, లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రాలు ఇవి. ధనుసు రాశి, ధనుసు లగ్నము, లగ్నంలోని గురువు, లగ్నాధిపతి గురువు, లగ్నంలో 9వ భావాధిపతి, 9వ భావములో లగ్నాధిపతి కూర్చున్న వాళ్ళు. అయితే వీళ్ళు ప్రొఫెషన్ కి కనెక్ట్ చేస్తే 6, 9, 10, 9 కనెక్టివిటీ. 6లో గురువు లేదా 10లో గురువు, ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారి జాతకాలను చూడండి. వీళ్ళు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు చాలా ఓహో అనేసి మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అంతట్లో సర్దుకుంటే పర్వాలేదు. మళ్ళీ ఏం చేస్తారంటే చిన్నగా ఉన్నటువంటి దాన్ని అలాగే మెయింటైన్ చేస్తే సమస్య లేదు, కానీ ఒక్కసారిగా దాన్ని 10 రెట్లు పెంచాలని ప్రయత్నం చేస్తే ఈ రాహు కర్మ రిజిస్ట్రీ ఏం చేస్తుందంటే 3 అంతస్తుల నుండి కింద తోస్తే సమస్య లేదు, బతికి బట్ట కట్టొచ్చు. కానీ 10 అంతస్తులకి పైకి తీసుకెళ్లి సర్వస్వాన్ని ఇచ్చి లాస్ట్కి అక్కడ నుండి కింద తోసేసి శూన్యలోకంలోకి తీసుకెళ్లిపోతుంది. కాబట్టి ఈ రాహుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి నేను ఒక హెచ్చరిక ఏం తెలియజేస్తానంటే, మీరు తెలివైన వారు, కానీ దాంతోపాటు మీకు దురాశ, పేరాశ అనేది ఉండడం వల్ల మీరు అందుకునే ఉన్నతిని మీ చేతుల్లో పెట్టుకోకుండా దాన్ని తిరిగి జారవిచ్చేయడం వల్ల కింద స్థాయికి పడిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఉండడం కానీ, లేదా 6వ భావము 6వ భావాధిపతితో లేదా 10వ భావం 10వ భావాధిపతితో గురువు అనే గ్రహం కనెక్ట్ అవ్వడం కానీ, 6వ భావము 6వ భావాధిపతితో 9వ భావము 9వ భావాధిపతి కనెక్ట్ అవ్వడం కానీ, 10వ భావం 10వ భావాధిపతితో 9వ భావం 9వ భావాధిపతి కనెక్ట్ అయితే వీళ్ళకి రాహుకర్మ ప్రొఫెషన్ లో ఉంటారు. కెమికల్స్ కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోటల్ బిజినెస్ కానీ, రెస్టారెంట్, ఇలాంటి వాటిలో, లేదా షేర్ మార్కెటింగ్, గ్యాంబ్లింగ్, గుర్ర పందాలు, ఇలాగా రాత్రి కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉంటుంది. భగవంతుడు కూడా వీళ్ళకి సహకరిస్తాడు. కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెనక్కి రాలేక మొత్తం పోగొట్టుకుని మళ్ళీ పాతాళ లోకానికి నెట్టబడే వారు వీరేగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు ముందుగానే జాగ్రత్త పెడితే వారు ఒక స్టేజ్లో తృప్తి పొందగలరని మాత్రం నేను ఆశిస్తున్నాను. శుభం.